ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 26వ తేదీన సోమవారం నాడు అమావాస్య ఏర్పడింది. సోమవారంతో కలిసొచ్చిన అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. అన్ని అమావాస్యల కంటే సోమవతి అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది. పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీకు మంచి రోజులు రావాలంటే సోమవతి అమావాస్య రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విధివిధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ సోమవతి అమావాస్య నాడు పరమేశ్వరుడిని పూజిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. ఈ సోమవతి అమావాస్య నాడు ఇంట్లో పరమేశ్వరుడిని పూజిస్తే మీ ఇంటిపై శివయ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. విశేషంగా ఈ అమావాస్య నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. కోరినన్ని వరాలను పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఇక ఈ సోమవతి అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఎందుకంటే ఈ అమావాస్య రోజునే శని జయంతి ఏర్పడింది. కాబట్టి ఈ రోజున తలస్నానం చేయకపోతే కుటుంబానికి శనిదోషాలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా అమావాస్య నాడు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వదిలిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ అమావాస్య నాడు రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయలేనివారు తులసి మొక్కకు 108 ప్రదక్షిణాలు చేయండి. విశేషంగా ఈ అమావాస్య నాడు తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క దగ్గరున్న మట్టిని తీసి బొట్టులాగా పెట్టుకోండి. ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా అద్భుత విజయాలు కలుగుతాయి. అఖండ ధనలాభం సిద్ధిస్తుంది. ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున మీ దగ్గర్లో ఉన్న శివాలయాలకు వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైన శుభఫలితాలు కలుగుతాయి. ఈ సోమవతి అమావాస్య నాడు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అలాగే అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా గోధుమలు, బియ్యం, అలాగే చీపురును కొనకూడదు. అమావాస్య నాడు ఈ వస్తువులను కొంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. సోమవతి అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే అఖండ కుబేర రాజయోగం కలిసొస్తుంది. ఈ సంవత్సరమంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే మీ పూజగది ముందు కూర్చుని ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడొచ్చు. లక్ష్మీ అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది. నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్యనాడు తప్పనిసరిగా ఎడమ కాలికి నల్ల దారం కట్టుకోండి. నరదిష్టి దోషాలు తొలగిపోతాయి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోవాలంటే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేయండి. ధన సమస్యలన్నీ తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. ఈశాన్య దిశలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు మీ ఇంటి ఈశాన్యంలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంలో 2 లవంగాలను వేయండి. ఈశాన్యంలో ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, అష్టైశ్వర్యాలను ఇంటికి తెస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సోమవతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదారను వేయండి.
మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉంటే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. అమావాస్య రోజున గోవులను సేవిస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. కాబట్టి గోవుకు ప్రదక్షిణాలు చేయడం లేదా గోవు తోకను నిమ్మిరితే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ ఇంటికి తరతరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయరాదు. మాంసాహారం అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త పనులు మొదలు పెట్టడం చేయకూడదు. ఇక అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు. అమావాస్య నాడు పేదలకి దానం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చు. అలాగే గాయత్రి మంత్రాన్ని జపిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య నాడు మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. మీ బాధలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారో అలాంటివారు ఈ సోమావతి అమావాస్య రోజున రావి చెట్టు కింద పుస్తకాలు అలాగే పెన్నులు పెట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. తర్వాత వాటిని చిన్న పిల్లలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ అమావాస్య నాడు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి శనిదేవునికి దీపం వెలిగిస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కూడా కలుగుతుంది. డబ్బు కొరత ఏర్పడదు. ఇక పితృదోషాలతో ఇబ్బంది పడేవారు, పితృశాపాలతో బాధపడేవారు ఈ సోమవతి అమావాస్య నాడు ఏదైనా నది దగ్గర బియ్యపిండితో దీపాలు వెలిగించండి. మీ కుటుంబానికున్న పితృశాపాలు తొలగిపోయి మీ 7 తరాల వారికి ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.